వెల్కమ్ టు ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు రాయబోతున్నటువంటి ఉద్యోగార్థులందరికీ మరోసారి ఆహ్వానం. మనం సమితులు అనేటువంటి అంశం పైన చర్చిస్తున్నాం. సమితులు అనగానే మనకు నేర్చుకున్నది ఇట్స్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కరెక్ట్. సునిర్విచిత మూలకాల సముదాయాన్ని మనం సమితి అంటారు. సమితుల్ని మనం రాసేటప్పుడు జనరల్గా మనకు సమితుల్లో పూర్వభాగంలో మనం నేర్చుకున్నది సమితులు ఎన్ని రకాలు, సమితుల యొక్క ధర్మాలు ఏంటి నేర్చుకున్నాం. అలాగే సమితిని ఏ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాము, ప్రాతినిధ్యం చేస్తామని నేర్చుకున్నాం కదా. సో సమితుల్ని మనం రెండు రకాలుగా ప్రాతినిధ్యం చేస్తాం. ఒకటి జాబితా రూపం, రెండవది సమితి నిర్మాణ రూపం. ఇప్పుడు సమితిని ఏ విధంగా పిక్టోరియల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి దాన్ని నేర్చుకోబోతున్నాం. దీన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా చూపడం జరుగుతుంది. సాధారణంగా సమితుల్ని సర్కిల్స్, వృత్తాల ద్వారా కానీ లేదా త్రిభుజాల ద్వారా కానీ సూచిస్తారు. కానీ మనకు ప్రస్తుతం వాడుకోవడం వృత్తాల ద్వారా. ఏదైనా సమితిని వృత్తాల ద్వారా సూచించడం జరుగుతుంది. ఒక విశ్వ సమితిని మాత్రం రెక్టాంగిల్, దీర్ఘచతురస్రంగా సూచించడం జరుగుతుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బిని మనం సూచించాలి. సో ఏ యూనియన్ బి అనేటువంటి దాన్ని మనం సూచించాలి అనుకుందాం. సమితులని మనం సాధారణంగా వృత్తాలతో సూచిస్తాం. ఆ వృత్తాల్లో మధ్య ఉమ్మడి మూలకాలు ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతున్నట్టు ఉంటాయి. మనం జాగ్రత్తగా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అప్పుడు మనం సమితి ఏని సూచించామనుకోండి, సమితి ఏని తీసుకున్నాం, ఒక వృత్తాకారంలో సూచిస్తాం. సమితి బిని ఒక వృత్తాకారంగా సూచించాం. ఏ బి అనేటువంటి పదాలను వాడాం. ఇందులో మనకు ఏలో ముందు నిలువు గీతాలు తీసుకుందాం, అడ్డ గీతాలు తీసుకొని సూచిద్దాం. ఇది ఏలో ఉన్న మూలకాలు. ఓకే, బిలో ఉన్న మూలకాలని మనం ఇలా సూచిద్దాం. వేరే కలర్ తీసుకొని చేస్తున్నాం. సో మనకి కొన్ని భాగాలు వచ్చాయి. మనం ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఉన్నవి ఏంటి, ఉన్న దానిలో ఒకదానిలో రెడ్ పార్ట్ వచ్చింది కదా, ప్యూర్ రెడ్ పార్ట్ వచ్చినటువంటిది. ఇలా వచ్చిన దాన్ని A-B అంటారు. నిలువుగా వచ్చిన వాడిని B-A అంటారు. ఈ పార్ట్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఈ మొత్తాన్ని ఏ యూనియన్ బి అంటారు. ఇలా 4 అంశాలు మీకు వచ్చాయి. A-B ఈ రకంగా సూచిస్తాం. దీన్ని B-A అన్నాం. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాం. ఈ మొత్తాన్ని ఏ యూనియన్ బిగా సూచించడం జరిగింది. ఈ రకంగా మనం ఏ యూనియన్ బిని సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మూలకాలుగా మనం సూచించడం చేద్దాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనేటువంటి ఒక సమితి. బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అనేటువంటి సమితిని తీసుకున్నాం. ఇప్పుడు సమితిని మనం వెన్ చిత్రంలో ప్రదర్శిస్తున్నాం. దీన్ని A-B అన్నాం. ఫస్ట్ మనం ఫిల్ చేసే విధానం ఏంటంటే, ఏలో బిలో ఉమ్మడిగా ఉన్న మూలకాలు 2, 4 కాబట్టి ఆ 2, 4ని ఈ 2, 4 ఈ 4ని మనం ఉమ్మడిగా ఉన్న ప్రదేశంలో రాయాలి. అంటే 2, 4 ఇక్కడ రాయాలి. రిమైనింగ్ మనకి ఏం మిగిలే, మనకు 1, 3, 6, 8 1, 3, 6, 8. సో ఈ రకంగా మనం చేయడం చేస్తుంది. అంటే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే A-B అన్నాం. ఏమొచ్చాయి 1, 3, B-A 6, 8, A ఇంటర్సెక్షన్ B 2, 4, A యూనియన్ B 1, 2, 3, 4, 6, 8. ఈ రకంగా A-Bని, B-Aని, A యూనియన్ Bని, A ఇంటర్సెక్షన్ Bని రిప్రజెంట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే ఒకదానికొకటి ఉపసమితి అయింది అనుకోండి, అంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి
అయిందనుకోండి. అంటే సమితి ఏలో ఉన్న మూలకాలన్నీ సమితి బిలో ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఎలా సూచిస్తామంటే ఏ అనేది చిన్న సమితి అవుతుంది, బి పెద్ద సమితి అవుతుంది. కాబట్టి ఏ అనేది లోపల వస్తుంది, దిస్ ఈజ్ ఏ. బి అనేది పెద్ద సమితి కాబట్టి ఇలా వస్తుంది. క్లియర్. దీన్ని ఏ ఈజ్ సబ్సెట్ టు బి అంటారు. ఇప్పుడు మనకున్న ఇంకొక సందర్భం తీసుకుందాం. అసలు రెండింటికి ఉపసమితులు లేవు, అసలు ఉమ్మడి మూలకాలే లేవు అనుకుందాం. అప్పుడు ఉమ్మడి మూలకాలు లేనప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఉమ్మడి మూలకాలు లేవు. వియుక్త సమితిని వెన్ చిత్రం ద్వారా ఇలా సూచించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 సమితులు ఉన్నాయి, ఒకదానికొకటి ఏ సబ్సెట్ టు బి, బి సబ్సెట్ టు సి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈ సబ్సెట్ టు బి, బి సబ్సెట్ టు సి అని ఉంది. దీన్ని ఎలా సూచిస్తాం? ఓకే, మనం చూద్దాం. ఏ చిన్న సమితి అన్నిటికన్నా దిస్ ఈజ్ ఏ, బి దానికన్నా పెద్దది, దిస్ ఈజ్ బి, అండ్ సి దానికన్నా పెద్దది, దిస్ ఈజ్ సి. చూసారా? ఇలా మనం ఉపసమితిని ఈ రకంగా సూచించడం జరుగుతుంది. ఓకే ఓకే ఎగ్జామ్లో మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. అది దాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం చూడవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక తరగతి గదిలో అంటాడు, ఒక తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 14 మంది టీ తాగుతారు. 14 మంది టీ తాగుతారు. ఓకే, 16 మంది మనం తీసుకుని 16 మంది కాఫీ మాత్రమే తాగుతారు. 14 మంది టీ తాగుతారు, 16 మంది కాఫీ మాత్రమే తాగుతారు. ఏమి అయితే టీ మాత్రమే తాగువాళ్ళు ఎంతమంది అని అడుగుతాడు అనుకోండి. ఉదాహరణకి అడిగే క్వశ్చన్ ఇదొక సందర్భం. లేదా మనం తీసుకున్నప్పుడు మనం టీ మాత్రమే తాగువాలి ఎంతమంది, కాఫీ మాత్రమే తాగవాలి, ఇటువంటి క్వశ్చన్సే కాకుండా కొన్ని సందర్భాల్లో క్రికెట్ ఫుట్బాల్ అడుగుతాడు. ఇలా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. దాని మీద ఆ సందర్భంలో ఉన్న క్వశ్చన్ని ఒకటి మీకు తీసుకుందాం. మొత్తం ప్లేయర్స్ సంఖ్య 100. ఒక ఈవెంట్లో మొత్తం ప్లేయర్స్ సంఖ్య, ఆటగాళ్ళ సంఖ్య 100. క్రికెట్ ఆడువాళ్ళు 80. క్రికెట్ ఆడువాళ్ళు 80. ఓకే, ఫుట్బాల్ ఆడువాళ్ళు 90. ఈ డేటా మీద మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఇచ్చి సూచిస్తున్నాం. ఎలా తీసుకున్నాం? మొత్తం ఎంతమంది? 100 మంది ఉన్నారు. అయితే రెండింటిని ఆడువాళ్ళు మనం ఎగ్జాంపుల్ 40 అని ఇచ్చాడు. ముందు 40ని ఎక్కడ వేసాం? వీళ్ళు ఎంతమంది? 80 కాబట్టి 40 వేసుకున్నాం. వీళ్ళు ఎంతమంది వచ్చారు? 50. ఎంత వచ్చింది? 40 50 130. ఇక్కడ 130 మనం తీసుకున్నాం. ఇది డేటా ఇచ్చారు. ఈ డేటాను ఆధారంగా మనం క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఎలా అడుగుతాం చేస్తున్నాం. క్వశ్చన్స్ అడిగారు మీకు. ఎలా అని? ఇది క్రికెట్, ఇది ఫుట్బాల్. క్రికెట్ మాత్రమే ఆడువాళ్ళు ఎంతమంది? 40 మంది. ఫుట్బాల్ మాత్రమే ఆడువాళ్ళు ఎంతమంది? 50 మంది. క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది? 40 మంది. ఇలా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో దీనిపైన మనకు మరికొన్ని క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసే ముందు మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా సెట్ బిల్డర్ ఫామ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ సెట్ బిల్డర్ ఫామ్ మీద చాలా క్వశ్చన్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్ మీద ఉన్న క్వశ్చన్ల గురించి మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/3, 1/4, 1/5, 1/6 అని ఇచ్చాడు. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో చెప్పమన్నాడు. ఎలా చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇందులో రాసేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n where n belongs to n, and there is a limit. లిమిటేషన్స్ కూడా ఉన్నాయి.
ఏంటది లిమిటేషన్స్? ఇక్కడ లిమిటేషన్ మనం తీసుకుందాం. ఆ లిమిటేషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు ఉన్నటువంటిది? n ఈజ్ లైస్ బిట్వీన్ 2 and 6. కరెక్ట్? ఈ అంశాలను రాయాలి. x such that x is equal to 1/n, 2 is less than or equal to, n is less than or equal to 6. ఇలా మూలక స్వభావాన్ని, మూలక పరిధిని, అలాగే మూలక లక్షణాన్ని, మూలక స్వభావం అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/n మూలక స్వభావం, అలాగే మూలక లక్షణం అంటే n అనేటువంటి సహజ సంఖ్యలు, అలాగే మూలక పరిధి 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు n ఈజ్ లెస్ దాన్, ఈ 3 అంశాలతో రాయవలసి ఉంటుంది. క్లియర్? సో దీని మీద మీకు ఒక ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. a ఈక్వల్ టు 1, 4, 9, 16, 25. దీన్ని ఏ రకంగా సూచిస్తాం? సో a ఈజ్ ఈక్వల్ టు x such that x is equal to n square, where n belongs to n. So n is less than or equal to 5. Correct? So in this manner ఇక్కడ ఏం చేస్తున్నాము? 1 square, 4 2 square, 9 3 square, 16 4 square, 25 5 square. కాబట్టి మనం దీన్ని ఎలా రాయాలి? x such that x is equal to n square, where n belongs to n is less than or equal to 5 అని ఆన్సర్ రాయాలి. క్లియర్? ఓకే. సో ఈ రకంగా మనకు సెట్ బిల్డర్ ఫామ్ పైన కొన్ని క్వశ్చన్ని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఇచ్చిన డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది త్రిభుజాల సమితి, అన్ని త్రిభుజాల సమితి. అన్ని త్రిభుజాల సమితి, ఇది ఏ. బి రెండవ దాన్ని తీసుకున్నాం, సమబాహు త్రిభుజాల సమితి. సమబాహు త్రిభుజాల సమితి బి. సి తీసుకున్నాం, సమద్విబాహు త్రిభుజాల సమితి. అలాగే ఏ బిని తీసుకున్నాం. డి లంబకోణ త్రిభుజాల సమితి. అండ్ ఈ తీసుకున్నాం, విషమబాహు త్రిభుజాల సమితి. వీటికి సంబంధించిన ఒక వెన్ డయాగ్రామ్ గీయమన్నారు. ఏ అన్ని త్రిభుజాల సమితి, బి సమబాహు త్రిభుజాల సమితి, సి సమద్విబాహు త్రిభుజాల సమితి, డి లంబకోణ త్రిభుజాల సమితి, ఈ విషమబాహు త్రిభుజాల సమితి. లేదా మనం ఈని మనం మార్చాము తీసుకుందాం. అల్పకోణ త్రిభుజాల సమితి. ఈని నేను మార్చేస్తున్నా, దీన్ని ఏం చేస్తున్నాను? అల్పకోణ త్రిభుజాల సమితి అన్నాను. అల్పకోణ త్రిభుజాల సమితి ఇది ఇచ్చాం. చేసుకుని వెన్ డయాగ్రామ్ గీయమని చెప్పాను. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ గీస్తున్నాం. వెన్ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ మనం రిలేషన్ తీసుకుని ఏ అన్నిటికీ సమితి చదువుతుంది. ఫస్ట్ది మన ప్రీవియస్ పేజ్ మనం ఒకసారి చూస్తే ఏముంది మనకు? బి సమబాహు త్రిభుజాల సమితి, సి సమద్విబాహు త్రిభుజాల సమితి. అన్ని సమద్విబాహు త్రిభుజాలు, ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్, బట్ ఆల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ ఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అన్ని సమబాహు త్రిభుజాలు సమద్విబాహు త్రిభుజాలే, కానీ అన్ని సమద్విబాహు త్రిభుజాలు సమబాహు త్రిభుజాలు అవసరం లేదు. అంటే ఈ దాంట్లో పెద్దది ఏంటి? సి ఈజ్ అ బిగ్ వన్. కరెక్ట్? సో సి ఈజ్ సబ్సెట్ టు బి. కరెక్ట్? సో నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. సి ఈజ్ subset to B. This is the first one. Okay. Now come to the previous one. B కి D కి మధ్య సంబంధం చూద్దాం. లంబకోణ త్రిభుజాల సమితి, సమబాహు త్రిభుజం. బీలు డీలు అనేటువంటిది సమబాహు త్రిభుజాలు, లంబకోణ త్రిభుజాలు రెండిట్లు వేరు వేరు రకాలుగా చెప్తాయి. సమబాహు త్రిభుజాలు అంటే అన్ని భుజాలు సమానం ఉండాలి, అన్ని కోణాలు సమానం ఉండాలి, ప్రతి కోణం 60 డిగ్రీలు ఉండాలి. లంబకోణ త్రిభుజంలో ఒక కోణం లంబకోణం ఉండాలి, ఒక కోణం లంబకోణం అనేటువంటి తీసుకున్నాం. ఇక్కడ అన్ని కోణాల్లో లంబకోణాలు అనేటువంటిది సాధ్యం కాదు, అలానే ప్రతి కోణము 60 డిగ్రీలు ఉండే సామర్థ్యం కాదు. కాబట్టి ఏ సమబాహు త్రిభుజము లంబకోణ త్రిభుజం కాదు, ఏ లంబకోణ త్రిభుజము సమబాహు, అంటే బీడీలు వియక్త సమితులు అవుతాయి. సో మనం ఇంకోటి ఏమొచ్చింది? బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ 5.
కరెక్ట్. బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ 5. ఓకే, నా కమింగ్ టు ద నెక్స్ట్. బీకు ఈకు తీసుకుందాం. బి అల్పకోణ త్రిభుజాల సమితి. సంభావ్య త్రిభుజాలు అన్ని కోణాలు 60 డిగ్రీలు ఉంటాయి కాబట్టి అన్ని అల్పకోణాలు తీసుకుంటే ఆ 60 డిగ్రీలు అల్పకోణమే కదా. అంటే అన్ని సమబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలే, బట్ అన్ని అల్పకోణ త్రిభుజాలు బి సబ్సెట్ ఈ. కరెక్ట్. ఓకే, సో మనం ఇక్కడ తీసుకున్న కాన్సెప్ట్ బి సబ్సెట్ ఈ. బి సబ్సెట్ టు సి, బి సబ్సెట్ టు అండ్ బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ 5. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. ప్రీవియస్ చూద్దాం. సికు డికి మధ్య ఉన్నటువంటి సంబంధం చూద్దాం. సి అనేది సమద్విబాహు త్రిభుజాల సమితి, డి అనేది లంబకోణ త్రిభుజాల సమితి. కొన్ని సమద్విబాహు లంబకోణ త్రిభుజాలు ఉంటాయి, అంటే సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 5. ఫైనైట్ సెట్. కరెక్ట్, ఇట్స్ అ ఫైనైట్. కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్కి వెళ్దాం. అలానే సికి ఈకి మధ్య సంబంధం. సమద్విబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు, కొన్ని సమద్విబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు అవుతాయి కాబట్టి సి ఇంటర్సెక్షన్ ఈ ఫైనైట్, అంటే ఈ రెండింటికి మధ్య కొన్ని ఉంటుంది. ఓకే, చివరిగా డి అండ్ ఈలో చూద్దాం. లంబకోణ త్రిభుజాలు డి ఇంటర్సెక్షన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5. ఎందుకు? లంబకోణ త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు 2 రకాలైనటువంటి త్రిభుజ రకాలు కాబట్టి చూద్దాం. డి ఇంటర్సెక్షన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు వ్యాంఛిద్రంకి ఇద్దాం. ఇది అన్ని త్రిభుజాల సమితి, విశ్వ సమితి కాబట్టి. ఓకే, ఇక్కడ ఏమిచ్చాడు మనకు ప్రీవియస్లో చూద్దాం. సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఫైనైట్ అండ్ సి ఇంటర్సెక్షన్ ఈ ఈజ్ ఫైనైట్. సి ఇంటర్సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ ఈజ్ ఫైనైట్. సో మనం చూడవలసింది ఏంటంటే సికు డికు మధ్య, సికి ఈకు మధ్య ఇంటర్సెక్షన్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, దీన్ని సి అనుకున్నాం, దీన్ని డి అనుకున్నాం. ఈ రెండింటి మధ్య ఇది డికి ఈకి మధ్య సంబంధం, ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ డి అండ్ ఈ ఆర్ వెరీ క్లియర్. డి ఇంటర్సెక్షన్ ఈజ్ ఫైనైట్. కరెక్ట్. అండ్ బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఫైనైట్. బికు డికి మధ్యలో ఏ విధమైనటువంటి ఇంటర్సెక్షన్ ఉండకూడదు, అంటే మనకు సెపరేట్గా మనం తీసుకుని. అలాగే బికు ఈకు మధ్య ఏమైనా సంబంధం ఉందా చూద్దాం. బికు ఈకు, సో బి అండ్ ఈ, బి అనేటువంటిది ఇంకా దీని ముందు పోదాం. బిఈ సంభావ్య త్రిభుజాలు బి సబ్సెట్ యు అని చెప్పుకున్నాం కదా. బి సబ్సెట్ ఈ, సో బిఈ సబ్సెట్ యు అంటే ఈని కలిగి ఉంటుంది బి. కరెక్ట్. బి సబ్సెట్, బి అనేటువంటిది ఇందులో ఉంటుంది, ఈలో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది బి. కరెక్ట్. ఓకే, సో అలా బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ 5 యాజ్ యూ నో దట్. సి ఇంటర్సెక్షన్ ఈ ఈజ్ ఫైనైట్, మనం సి ఇంటర్సెక్షన్. అలాగే బి ఈ సబ్సెట్ టు సి అన్నాం. బి ఈ సబ్సెట్ టు సి, బి ఈ సబ్సెట్ మీన్స్ ఇట్స్ అ పార్ట్ కాబట్టి ఈ సిలోనే కలిగి ఉంటుంది. ఈ రకంగా మనకు వెన్ డయాగ్రామ్ వస్తుంది. క్లియర్. సమ్ టైమ్స్ మనకు ఎగ్జామినేషన్లో కాంప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చినా వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అక్కడే ఉంటుంది. కాబట్టి వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ ఏమొచ్చినా మీరు సులభంగా వాటిని ఆన్సర్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి, ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు. సో రిలేషన్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. అలాగే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి, మనం ఏ మైనస్ బి మనం చెప్పాలనుకోండి సింప్లీ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పచ్చు. అలాగే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ మీన్స్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా చేయొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా చెప్పచ్చు. ఓకే, ఇందులో మనకు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏ ఈ సబ్సెట్ టు బి అయింది అనుకోండి, అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి అనుకోండి.
అప్పుడు ఏ సబ్సెట్ బి ఏమవుతుంది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ రిలేషన్ రాద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది కదా రిలేషన్. ఎన్ ఆఫ్ ఏ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ ఆఫ్ బి. కరెక్ట్, ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు చివరిగా ఇది రిలేషన్ వస్తుంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ఈ రెండు రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, now we will see one more relation. When A intersection B is equal to 5, then n of A union B is equal to n of A plus n of B, because n of A intersection B becomes 0. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఈ రిలేషన్స్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో మనం ఒక వెన్ డయాగ్రామ్ని తీసుకుంటున్నాం. ఏ బి తీసుకున్నాం. ఇందులో మనకు వాల్యూస్ ఇచ్చాం, ఏదో ఎక్స్ వై పిక్యూ ఆర్ఎస్టి ఇలా ఇచ్చాం. ఇప్పుడు మీకు అడిగినటువంటి దీని నుండి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్ ఏ ఈక్వల్ టు పిక్యూఎక్స్వై, రైట్ బి RSTXY, right? A intersection B XY, right? A minus B PQ, right? B minus A RST. ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 3 సెట్స్ కూడా ఇచ్చి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. పాత టెక్స్ట్ బుక్స్లో మనకు 3 సెట్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, కాబట్టి ఆ 3 సెట్స్ క్వశ్చన్స్ మీద కూడా కొద్దిగా అవగాహన ఇస్తున్నాం. సో మనం ఇందులో తీసుకునేటువంటి ఇలా ఏబిసి అనేటువంటి 3 సెట్స్ తీసుకున్నాం. ఈ పార్ట్ అనేటువంటిది మనకు దిస్ వన్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది. ఈ మొత్తాన్ని ఏ యూనియన్ బి యూనియన్ సి అవుతుంది. ఈ రకంగా మనకు 3 సెట్లు ఇచ్చేటప్పుడు ద వెన్ డయాగ్రామ్ ఉంటుంది. వీటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే, సో మనకు ఈ వెన్ డయాగ్రామ్ పై వచ్చే క్వశ్చన్లు మీరు అబ్జర్వ్ చేశారు. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ పై ఇచ్చారు. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి కొన్ని సందర్భాల్లో మీకు రోస్టర్ ఫామ్లో కూడా రాయమంటారు. అంటే ఎలా అంటే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n cube, where n belongs to n is less than or equal to 5. What is A in roster form? So we have to give 1, 2, 3, 4, 5 values. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125. Like you have to write the values. So this is a set builder form to roster. సమితి నిర్మాణ రూపం నుండి సమితి జాబితా రూపంలో రాయడం. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? అలానే మనకు వీటిపైన ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో పూరక సమితి మీద క్వశ్చన్లు కూడా ఇచ్చాయి. యాక్చువల్గా ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో పూరక సమితి పైన ఎటువంటి భావనలు అయితే మనం ఇవ్వలేదు, కానీ గతంలో అయితే పూరక సమితి మీద కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాం. కాబట్టి మనకు వెన్ చిత్రాన్ని బయట ఉన్నటువంటి మూలకాల్ని పూరక సమితిలోని మూలకాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం, వెన్ డయాగ్రామ్ ఇలా ఉంది. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ వన్ ఈజ్ మ్యూ. 1, 2, 3, 4, 5 అని ఇచ్చాం. సో ఇక్కడ ఓకే 4, 5 అనేటువంటిది ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు సెట్ 4, 5 గుర్తుపెట్టుకోండి. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఓకే, సెట్ 1, 2, 3. So mu is equal to simply
1 2 3 4 5. క్లియర్? లైక్ పూరక సమితిపై వచ్చిన క్వశ్చన్ని మీరు ఇలా చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద సెట్ అని అడిగాడు. సమితి యొక్క స్వభావం ఏంటి అని అడిగాడు. సో మీకు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 5 which is 0. 0 belongs to Z, correct. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది ఏకమూలక సమితి. ఇదే క్వశ్చన్ని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు? ఇలా ఇచ్చేటప్పుడు సేమ్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 minus 5 which is 0, బట్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, కరెక్ట్? అంటే ఈ సమితిలో మూలకాలు లేవు కాబట్టి ఈ సందర్భంలో ఏ అనేటువంటి శూన్య సమితి అవుతుంది. వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. ఎగ్జామ్లో చాలా కేర్ఫుల్నెస్ ఉండాలి. మీరు ఏమి ఇచ్చాడో చూడాలి. ఇదే క్వశ్చన్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తే ఇట్స్ అ సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి అవుతుంది. అదే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, ఈ సందర్భంలో శూన్య సమితి, నల్ సెట్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా గమనించి రాయండి. లేదా అంటే సమితులు అనేటువంటి చాలా సులభమైనటువంటి చాప్టర్, కానీ సమితుల పైన ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఈజీగా వచ్చిన మార్కుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సమితుల్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి రాయండి. క్లియర్? సమితిలోని ఎన్ని మూలకాలు ఇచ్చాడో కౌంట్ చేసి, జస్ట్ కౌంట్ చేసి రాయండి. అది కార్డినల్ నెంబర్, కార్డినాలిటీ ఆఫ్ ద సెట్స్ అంటారు. మూలకాల సంఖ్య అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక సమితిలోని మూలకాలు అనేటువంటి దానికి దాని మూలకాలు ఏమవుతాయంటే ఆ సమితి యొక్క ఉపసమితులుగా ఉన్నాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 అని తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక సమితిని తీసుకున్నా, దాన్ని అది సెట్ 1, సెట్ 2, సెట్ 1 2 అండ్ నల్ సెట్. ఇలా తీసుకుని ఒక సమితిగా రాసామనుకోండి, దీన్ని పవర్ సెట్ అంటారు. అంటే పి ఆఫ్ ఏ అంటారు, పవర్ సెట్, ఘాత సమితి అంటారు. ఇదొకటి, ఒకప్పుడు దీన్ని ఇచ్చాం, దీన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోలేదు. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 2 3 4 5 ఇచ్చాం, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 3 2 1 4 అని ఇచ్చాం. సో ఏ ఈక్వల్ టు బి, వీటిని తుల్య సమితులు, ఈక్వల్ సెట్స్ అంటారు. మూలకాలు సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని తుల్య సమితులు అంటారు, సమాన సమితులు అని కూడా అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే రెండు సమితులు సమాన సమితులు ఎప్పుడు అవుతాయంటే ఆ రెండు సమితులను మూలకాల సంఖ్య సమానంగా కాకుండా మూలకాలు కూడా సమానమైతే వాటిని మనం తుల్య సమితులు అనేటువంటి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఈ రకంగా ఎగ్జామ్లో మనకు ఏ కాన్సెప్ట్స్ ఇస్తున్నారనేటువంటిది చాలా జాగ్రత్తగా వహిస్తే, ముఖ్యంగా సమితుల మీద ఒక 4 అంశాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు. ఏంటి అంటే సమితుల్లోని రకాలు, సమితి నిర్మాణ రూపము, సమితి జాబితా రూపం, సమితిని ప్రాతినిధ్యపరచడం, అలాగే సమితిని రిప్రజెంట్ చేయటం అనేటువంటిది, అంటే వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయటం, అలాగే సమితి పరిక్రియల పైన ఆధారపడి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ కాంప్లిమెంట్, ఈ అంశాలపైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వీటిపైన కూడా కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ రకంగా మనం ఈ సమితుల్లోని అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు సులభంగా దీనిలో 1 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సులభంగా మీరు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీటిని చాలాసార్లు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఉపసమితి అన్నాం. ఆ ఉపసమితి ఒకవేళ రివర్స్లో రాసామనుకోండి, చూడండి, ఏ ఈజ్ సబ్సెట్ బి అన్నాం, కరెక్ట్? దీన్ని రివర్స్లో రాసామనుకోండి, అప్పుడు బి ఈజ్ సూపర్ సెట్ టు ఏ అంటారు. బి ఈజ్ సూపర్ సెట్ టు ఏ.
ఇలా సబ్సెట్ని రాసామనుకోండి, దాన్ని రివర్స్లో రాస్తే దాన్ని సూపర్ సెట్ అంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటారు. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటే సమితి సమానము లేదా ఉపసమితి అనేటువంటి సబ్సెట్ ఆర్ బి ఈక్వల్ టు బి అనేటువంటి సందర్భం, ఈ సింబల్ని సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటారు. ఎవ్రీ నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి శూన్య సమితి ఒక సమితికి ఉపసమితి. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ఇదొక గుర్తుపెట్టుకోండి. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది. ఈ రెండు అంశాలు చాలా జాగ్రత్తగా. మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటారు. ఉమ్మడి మూలకాలు లేని సమితిని వియుక్త సమితులు అంటారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఆ రెండు సమితుల్ని వియుక్త సమితులు అనేటువంటి అంశం ఉంది. ఇది సో ఈ రకంగా సమితుల్ని మనం సమితుల యొక్క చాప్టర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సులభంగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మరోసారి, ఇది ప్రజెంట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, రెండవ చాప్టర్గా ఉంది. సో ఈ రెండవ చాప్టర్లో ఉన్న టెక్స్ట్ బుక్ని మరోసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.